నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరికీ వందనాలు. యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధానపు ఆరాధనలో పరిశుద్ధాత్ముడు మనతో ఇద్దరే అనే మాట మీద మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. ఒంటరిగా ఉండి జ్ఞాని అయిన సలోమన్ గారు ప్రసంగి గ్రంథంలో రాస్తాడు. 4వ అధ్యాయం 9-10 వాక్యాలు అనుకుంటాను, చదవండి. ప్రసంగి 4వ అధ్యాయం ఇద్దరి కష్టం 8వ వచనం కూడా చదవండి. ఒంటరిగా భూమి మీద సలోమాను గారు చూస్తూ ఉన్నప్పుడు ఒంటరిగా సహజీవనం చేస్తున్న ఒక వ్యక్తి చూశాడంట. కలడు, ఒంటరిగా ఉన్న ఒకడు కలడు. అతనికి ఇద్దరుగా ఉండటానికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు రాత్రింబగళ్ళు ఎడతెగకుండా కష్టపడతా ఉన్నాడు. అతను సంపాదించుకున్న ఐశ్వర్యము ద్వారా అతడు ఏమాత్రము తృప్తి చెందడు, పొందడు. అతడు సుఖమనున్నది ఎరుగకుండా ఎవరి నిమిత్తము నేను కష్టపడుచున్నాను అని అనుకునుచూ ఉంటాడు. నిజమే కదా, ఒంటరిగా ఉన్నవాడు కష్టపడుతూ ఉంటాడు. అయితే సుఖాన్ని ఎలాగ అనుభవించాలో కూడా అతనికి తెలియదు. ఆలోచన చెప్పేవాళ్ళు లేరు, నడిపించేవాళ్ళు లేరు. అయితే అతను కష్టపడిందంతా కూడా ఎవరో ఒకరు అనుభవించక తప్పదు. అయితే 9లో మనం చూస్తుంటే ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటరి వారమై ఉండుట కంటే ఇద్దరు కలిసి ఉండటం మేలు. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇద్దరు కలిసి ఉండటం మేలు. ఇంకా మనం ఒంటరిగా ఉంటే ఆడు పడిపోయాడు అనుకో, వాడు లేవనెత్తి వాడు ఏమంటాడండి, ఇంకొకడు ఉన్నాడు అనుకో, పడిపోయిన వాడిని ఏం చేస్తాడు? ఇద్దరుగా ఉంటే పడిపోయిన వాడిని లేవనెత్తుతాడు. ఇద్దరుగా ఉన్నప్పుడు మంచి ఫలములు ఫలిస్తామని, వాళ్ళు మంచి మేలు పొందుకుంటారని, ఇద్దరుగా ఉండాలని చక్కటి విషయాలు మనం చూస్తున్నాం. ఇద్దరే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇద్దరుగా ఉండాలి, ఒంటరిగా ఉండకూడదు. సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఈ సకల సృష్టిని కలుగు చేస్తూ వచ్చారు. ఎలా కలుగు చేశారు? ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక, వృక్షములారా కలుగునుగాక, జలశరములారా కలుగునుగాక, సముద్ర జలరాశులారా కలుగునుగాక, జంతువులారా కలుగునుగాక అని సమస్తమునకు ఆధార సంభూతుడైన దేవాతి దేవుడు కలుగు చేస్తూ వచ్చాడు. అయితే ఆదికాండ 2వ అధ్యాయం 18వ వచనోడికి నరుడు మనుష్యుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. అప్పుడు వానికి సాటి అయిన సహాయము కలుగు చేయ నిమిత్తమై కాడనిద్ర కలుగు చేసి ఎడమవైపున ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించి ఇద్దరినిగా చేసి వాళ్ళిద్దరిని జతపరిచాడు. హల్లెలూయా. అదే క్రొత్త నిబంధనలో యేసు ప్రభులు వారు చెప్తారు. ఇదిగో చదవండి, ఆ మాట కూడా చదువుదాం. కొత్త నిబంధనలో మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటే చక్కటి మాట బైబిల్లో రాస్తుంది. మార్కు సువార్త 10:8 చదువుదాం. మార్కు సువార్త 10:8. వారిద్దరు ఏక శరీరమై ఉందురు, వారిద్దరు ఏక శరీరమై ఉంటారు గనుక వారి ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషులు వాళ్ళిద్దరినీ వేరు చేయటానికి ప్రయత్నములు చెయ్యకూడదు. ఆమేన్.
ఇద్దరిద్దరుగా ఉండకుండా వారు ఏక శరీరమై ఉంటారు. వాళ్ళిద్దరేనండి. అయితే ఇద్దరుగా ఉండకుండా ఇక నుండి వారు ఏకత్వం కలిగి అయి ఉంటారు. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన వారై జీవిస్తారు. ఈ ఏకత్వము అనేటువంటిది మనకు దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతుందంటే ప్రియులారా, ఐక్యతను మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. అంటే వాళ్ళిద్దరిలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. శారా తన దాసి అయిన ఆగర్ని బయటికి పంపించమని అబ్రహాము గారితో చెప్తుంది. అప్పుడు అబ్రహాము గారు ఆలోచిస్తూ ఉన్నాడు, ఆమెతో నేను కాపురం చేశాను కదా, ఈమె కదా నన్ను జతపరిచింది ఇద్దరుగా, మళ్ళీ వెళ్ళిపోమని చెప్తుంది ఏంటి, బయటికి పంపించేయమంటది ఏంటి అని అంటుంటే దేవుడు అంటారు, అబ్రహాం, నీ భార్య అయిన శారా నీతో చెప్పిన మాట వినుము. ఆమేన్, హల్లెలూయా. వినాలి. మన జీవితాల్లో ఆ ఐక్యమత్యమే మహాభాగ్యం. ఏమండి, కలిసి ఉంటే ఇక అంతటి సుఖం మరెక్కడ దొరకదు. కలిసి ఉంటే కలదు సుఖము అంటారు పెద్దవాళ్ళు, వ్యాఖ్యానకర్తలు, మరి రచనకర్తలు అనేక కవిత్వాలను ఈ ఇద్దరి గురించి సర్వప్రపంచంలో ఎన్నెన్నో విధాలుగా మాట్లాడుతూ వచ్చారు. ప్రియులారా, వీళ్ళిద్దరూ ఏక శరీరమై ఉన్నారని బైబిల్ హెచ్చరిస్తుంది. అంటే ఐక్యత కలిగి ఉన్నారు. బైబిల్లో మనం చూస్తూ వస్తుంటే ఆదికాండం 2వ అధ్యాయం ఆఖరి వచనంలో చూస్తే ఏమండి, ఆదాము అవ్వలు కూడా వారిద్దరూ సిగ్గు ఎరగకుండా దిగంబరులై ఉన్నారు అని రాస్తుంది. అంటే వస్త్రములు లేని వారాయి అని మీరు అనుకుంటారు. కాదు, వాళ్ళిద్దరిలో ఏ మరుగు లేదు, ఏ దాపరికం ఉండకూడదు. అది ఆత్మీయ సంబంధమైన అర్థాన్ని ఆ వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. మరుగుపరుచుకోకూడదు, దాపరికం పెట్టుకోకూడదు. ప్రతి ఎవ్రీడే, ప్రతి నైట్ ఇద్దరుగా భార్య భర్తలుగా ఉన్న వీళ్ళిద్దరు కూడా వాళ్ళ సుఖ దుఃఖాలు పాలు పంచుకుంటూ వాళ్ళ కుటుంబ వ్యవహారాలన్నీ తలపోసుకుంటూ గంట సేపు మాట్లాడుకొని చక్కగా వారు పండుకున్నారనుకోండి, దేవుడు ఆ కుటుంబాలను స్వర్గసీమగా మారుస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్. ఏ ఇద్దరిలో, ఏ భార్యాభర్తల మధ్యలో దాపరికం లేకుండా, మరుగు లేకుండా, ఏది దాచిపెట్టుకోకుండా, ఏది హృదయంలో దాచిపెట్టుకొని కుమిలి కురింగిపోతూ విసిగి వేసారిపోకుండా ఒకరికొకరు సేవ్ చేసుకుంటూ, ఒకరికొకరు పాలు పుచ్చుకుంటూ, పాలు పంచుకుంటూ, ఒకరు సుఖ దుఃఖముల యందు మరి పాలు పంచుకుంటూ పాలి భాగస్థులై ఏకత్వం కలిగి ప్రభు మార్గాల్లో సాగిపోతున్నప్పుడు వాళ్ళిద్దరినీ అత్యధికముగా ఆశీర్వదిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. వాళ్ళు ఇద్దరుగా ఉండకుండా ఏక శరీరమై ఉంటారు. వీళ్ళు నేను జతపరుస్తున్నాను, నేను జతపరిచిన ఈ బిడ్డల్ని మీరెవ్వరూ వేరుగా ఉండటానికి ప్రయత్నాలు చెయ్యకూడదు, ఆమేన్ అని లేఖనముల్లో స్వతహాగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ మాట మనకి తెలియపరుస్తున్నారు. కనుక ఇద్దరుగా ఉండకుండా ఏక శరీరమై ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ ఆప్యాయతను అనురాగాన్ని పంచుకొని ప్రభు మార్గాల్లో మనం సాగిపోవాలని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అలా కాకుండా భర్త దాచిపెట్టుకునే, భార్య దాచిపెట్టుకునే, పిల్లలు దాచిపెట్టుకునే, ఎవరు పాకెట్ మనీ వాళ్ళు దాచిపెట్టుకుంటుంటే మరి ఆ కుటుంబం చిన్న భిన్నం అవ్వకుండా ఎలా ఉంటుందండి? ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోకుండా ఎలా ఉంటుందండి? ఆ కుటుంబం ప్రియులారా ముక్కలైపోకుండా ఎలా ఉంటుందండి? ప్రియులారా, కుటుంబంలో 4 ఉన్నా, 5 మంది ఉన్నా, 2 ఉన్నా, భార్యాభర్తలైనా 4 పిల్లలు కలిగి ఉన్నా, 2 పిల్లలు కలిగి ఉన్నా, వీళ్ళందరూ కూడా ఐక్యత కలిగి నివసించాలి. ఆమేన్, హల్లెలూయా.
ఆ ఐక్యతలో ఉన్న ఆశీర్వాదము, శాశ్వత జీవాన్ని మనం అనుభవిస్తామనే సంగతి ఈరోజు వరకు వాస్తవాలుగా మనకు కనబడుతున్నాయి. కనుక ఇద్దరుగా ఉండకుండా ఏక మనసు కలిగి ఉండాలని ఈ లేఖనం చెప్తుంది. బైబిల్లో మనం చూస్తుంటే ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. వాళ్ళు ఎవరు అంటే ఏలియా, ఎలీషా. వీళ్ళెవరు? వీళ్ళు ఇద్దరే. ఒకరు మించిన వాళ్ళు మాట్లాడరేంటండి? ఒకరు మించిన వాళ్ళు ఒకరు. మీరు కావాలంటే చాలామంది పిల్లలు తండ్రి విషయాల్లో చాలామంది చెప్పడం నేను విన్నాను, తండ్రికి మించిన తనయుడండి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రికి మించిన తనయుడుగా వన్నెకెక్కాడు అని అనేక మంచి మాటలు పెద్దవాళ్ళ నోట నుండి మనం వింటూ వస్తూ ఉంటాం. ఇద్దరే. వీళ్ళిద్దరిలో ఎవరు తీసివేయటానికి వీల్లేదు. ఒకరు మించిన ఒకరు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. దేవాతి దేవుడు దైవజనుడైన ఏలియా సేవకుణ్ణి పరలోకానికి రమ్మని పిలుస్తున్నాడు. నీకు మేఘవాహనాన్ని పంపిస్తున్నాను, అగ్ని రథాలని, అగ్ని గుర్రాలని, నువ్వు నా దగ్గరికి వచ్చేసేయాలి, త్వరగా సిద్ధపడమంటే అప్పుడు తన శిష్యుడైన తన దగ్గర పరిచర్య చేస్తున్న ఎలీషా ఏలియా దగ్గర ఏం చేస్తున్నాడండి? పరిచర్య. ఏం చేస్తున్నాడు? పరిచర్య అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు ప్రియులారా ఆత్మ సంబంధమైన ఆ శక్తిని, సామర్థ్యాన్ని పొందుకొని నేను చేస్తున్న ప్రతి పని కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నేను దేవునికి చేస్తున్నాను పరిచర్య అని ఇష్టపూర్వకంగా ఏ పరిచర్య చేసినా, అది మందిరమే ఊడ్చినా, మందిరానికి పెయింటింగే చేస్తున్నా, ఇక ఏది చేస్తున్నా, ఏ సేవకులకే చేస్తున్నా అది ప్రభుల వారికి చేస్తున్నట్లుగా ప్రియులారా శామ్యూయేలు ప్రవక్త వలె, సమూయేలు వలె ఏలి ఎదుట బాలుడగు సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని రాసుంటుంది సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో. బాలుడగు సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. అయితే చేసేది ఎవరికి? ఏలి దైవ సేవకుడికి. మరి అతని మనసులో ఏముంది? నేను చేసేది దేవునికి. ఆమేన్, హల్లెలూయా. మీరు చాలామంది హృదయపూర్వకమైన కానుకలు చెల్లిస్తున్నారు, దశమ భాగాలు అర్పిస్తున్నారు, ప్రథమ ఫలాలు ఇస్తున్నారు. ఏమండి, మొన్న ఎవరో ఆదివారం ఇంత చిల్లర పొట్లను తెచ్చిచ్చారు. నిజం, హృదయపూర్వకంగా ఇస్తున్నారు. అయితే మీరు ఇచ్చేదంతా కూడా యేసయ్యకు ఇస్తున్నట్లుగా ఆ మనస్సుతో ఇవ్వాలి, మీరైనా నేనైనా. హల్లెలూయా. ఆ మనస్సుతో ఇస్తున్నప్పుడు ఏమండి ప్రియులారా, మీ దశమ భాగం అంతయు, మీ ప్రథమ ఫలాలు, మీ ప్రతిష్టార్పణలు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి, ఇచ్చి నన్ను శోధించండి, నాతో వ్యాజ్యమాడండి, నాతో గొడవ పెట్టుకోండి, ఇచ్చి అప్పుడు నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనన్ని విస్తారమైన దీవులు మీ మీద కొమ్మరేస్తాను. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా యొద్ద మీరు దొంగిలిస్తున్నారు, నా సన్నిధిలో మీరు దొంగలు దోచుకుని వారై ఉన్నారని మలాకి గ్రంథంలో ఆయన ప్రభు చెప్తున్నాడు. కనుక దేవుడు ఇచ్చేవారిని ఎంతో ప్రేమిస్తాడు, ఇచ్చేవారిని ఆస్తికి కర్తలు చేస్తాడు. అసలు క్రైస్తవ్యుల దరిద్రత లేదండి. క్రైస్తవుడయి కూడా దరిద్రతను, శాపాన్ని, రుణ బాధల చేత బాధపడుతున్నాడంటే సంథింగ్ రాంగ్. ఏదో లోటు అతనిలో ఉంది, ఏదో పొరపాటు చేస్తున్నాడు. ఈ బైబిల్ గ్రంథం చెప్తున్నట్టుగా అతను నడవట్లేదు. మరొక కోణంలో మనం చూస్తుంటే యేసయ్య మనకు కాపరిగా ఉన్నంతకాలం మనకేది తక్కువ కాదు. హల్లెలూయా. ఏలీయా దగ్గర ఎలీషా గారు పరిచర్య చేస్తున్నాడు. చేతుల మీద ఏం వేస్తున్నాడు? నీళ్లు పోస్తున్నాడు. అసలు ఎలీషా ఎవరు? ఒక పెద్ద ఆసామి కొడుకు,
పెద్ద రైతు కుటుంబంలో పుట్టినవాడు. అతని మరి పొలములో ఎన్ని అరకలు దున్నుతున్నాయి? 1-2? 12 అరకల చేత దున్నబడుతుంది అతని పొలం. 12 అరకల చేత దున్నపడుతున్న పొలం ఉందంటే ఇంచుమించుగా ఒక 300 ఎకరాలు ఉండొచ్చు. 12 అరకలతో కూడా తాను కూడా దున్నుతున్న ఆ పెద్ద ఆసామి కుమారుడైన ఎలీషాని దుప్పటి వేసి వచ్చి నన్ను వెంబడించమని వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియాను వెంబడించేట్లుగా మనం చూస్తాం. అప్పటి నుంచి వాళ్ళ ఇద్దరుగానే మరి కనబడుతూ వాళ్ళిద్దరు బాంధవ్యం, వాళ్ళిద్దరు అభినవ సంబంధం ఎట్లాంటిదంటే విడిపోని బంధం. హల్లెలూయా! విడదీయరాని బంధం. ఏమండి, వస్త్రహీనత అయినా, ఉపద్రవాలైనా, కరువైనా, ఖడ్గమైన, ఉన్నవి అయినా, రాబోచున్నవైనా. నాకు కూడా కుర్రోడిని తీసుకెళ్ళేవాడిని నేను ఒక 25 ఏళ్ల క్రితం. అప్పుడు మన పరిచర్య ఎంతగా ఆశీర్వదించబడలేదు. చాలా శ్రమల గుండా ప్రయాణం చేస్తుంది. మందిరాలు చాలా చోట్ల తాటా గుడిసులుగా ఉంటా ఉండి ఆ రోజుల్లో 25 ఏళ్ల క్రితం. అక్కడ చోట నేను సేవ చేస్తున్నప్పుడు ఒంటరిగా నేను వెళ్ళకూడదు కనుక ఇద్దరిగా వెళ్ళాలని ఒక చిన్న పిల్లోడిని తీసుకెళ్ళా. ఒక అడవి ప్రాంతాన్ని ఒక ఉన్నతమైన కుటుంబం దగ్గరికి తీసుకెళ్ళా. వాళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే చక్కటి శోభ ఉంది. పాస్టర్ గారు కూర్చోమని చెప్పారు. వాడికి కింద కూర్చున్నాడు వచ్చిన కుర్రోడు. చక్కగా ఆ ఇంటి ఇల్లాలు గారు, ప్రియులారా, మైసూర్ పాక్, ఇక చాలా జాంగీరి, అంత మిక్సరీ వేసి 2 ప్లేట్లు తెచ్చి నాకు ప్లేట్ ఇచ్చారు, వాడికో ప్లేట్ ఇచ్చారు. వాడు ఎప్పుడు చేతిలోకి వచ్చిందో, ఎప్పుడు తిన్నాడో నాకు అర్థం కాదండి. నేను ఆ మైసూర్ పాకులో చిన్న ముక్క తీసుకొని 2 మిక్సర్ పొడి 2 నోట్లో వేసుకుని 2 స్పూన్తో వేసుకున్నోడికి మొత్తం అవగొట్టాడు. అవగొట్టడమే కాదు, పాస్టర్ గారు కూడా వస్తే భలే ఉంది. మైసూర్ పాకులు వస్తున్నాయి, జాంగీర్లు వస్తున్నాయి, మిక్సర్ వచ్చిన తర్వాత ఇంతంత కప్పులతో చిక్కటి పాలతో హార్లిక్స్ తీసుకొచ్చి ఇచ్చిందండి. నేను తాగుతా ఉన్నాడు, ముందే తాగి భలే ఉంది హార్లిక్స్ కూడా. పాస్టర్ గారు విడిచిపెట్టకూడదు, అంటే తిరగాలి అనుకుని, ఓహో ఈ వ్యవహారం బాగుందని చెప్పి ఒక వారం పోయాక నేను ఒక అడవికి తీసిపోయేవాడిని. ఒక అడవి ప్రాంతానికి తీసుకెళ్తే అడవిలో ఏముంటుందండి? పచ్చిమిరపకాయలు, టమాటా పళ్ళు, కొండలో కొండ జాతి వాళ్ళు, ఆ కోయ ప్రజలు, ఆ ట్రైబల్స్, గిరిజనులు ఆ అడవిలో పచ్చిమిరపకాయలు, పిల్లల టమాటా పళ్ళు పండిస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి దైవజనుడు అంటే ఎంత ప్రేమ అంటే, దైవజనుడు వస్తున్నాడంటే యేసు ప్రభు వస్తున్నంతగా ఫీల్ అయిపోతారు. అంతగా ప్రభు వస్తున్నాడని అంతగా సంతోషిస్తూ ఒక ఇంటికి వెళ్ళి కూర్చున్నాం. పీట వేసారు, మొక్కల పీట. అటు నేల మీద కూర్చున్నాడు. కూర్చుంటే వెంటనే మా కళ్ళెదురు మీరు భోజనం చేసి వెళ్ళాలి, వెళ్ళటానికి వీలు లేదన్నారు. అసలు మీరు పెట్టాలి కానీ తినకుండా వెళ్తానమ్మా, నేను తినేపోతారు, వండండి అని చెప్తే ఇక మా ఎదురుగుండానే అన్ని పచ్చిమిరపకాయలు వేసారండి. రోట్లో పచ్చి, అవి నూనెలో కూడా ఆపలేదు, పచ్చి వేసేసారు. ఏంటయ్యి ఆ ముచ్చుకులు కూడా తీయలే, వేసేసారు. గుండా పచ్చడి, అన్ని టమాటా పళ్ళు వేశారు. ఇక ఎర్ర పచ్చడి, గుండా పచ్చడి, టమాటా పచ్చడి తీశారు. వేడివేడిగా భోజనం వండారు. ఇక వేసి ప్లేట్లో పెడితే అది 4 కొండ 4 కడి అమ్మా కారం. నేను అంటాను లేకుందమ్మా అన్నాను, ఏం చేస్తాం మరి, ప్రమాణంగా ఉందమ్మా. ఆడికి 4 అంటిందండి. ఇక కారానికి తట్టుకోలేక పొర్రపాటున ఇంకా పాస్టర్ గారు కూడా రాకూడదని తీర్మానం చేసుకున్నాడు. అంటే అన్నీ బాగుంటే వస్తాడా? మీకు చెప్పాల్సింది సరే, అన్నీ మంచిగా ఉండి మైసూర్ పాకులు ఏమండి జాంగీర్లు ఉంటే వస్తాడు. కొద్ది కష్టమైతే, కొద్ది నష్టం కలిగితే ఇడిచిపెట్టేయటమా? శ్రమలైనా హింసలైనా రాబోవునవైనా ఉన్నవి అయినా మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా,
అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు విడిచిపెట్టేయటం, కాస్త సుఖంగా ఉన్నప్పుడు మళ్ళా మరి ఆయన్ని ప్రేమించటం, ఇట్లాంటి పరిస్థితులు మనలో ఉండకూడదండి. ఎప్పటికీ ఎన్నటికీ కూడా కష్టమైన, నష్టమైన, ఇరుకులైన, ఇబ్బందులైన క్రీస్తు ప్రేమ నుండి మనం ఎవ్వరము కూడా దూరము కాకూడదు. హల్లెలూయా. ఎడబాటును మన జీవితాల్లో కోరుకోకూడదు. మనం ఆయనతో సహజీవనం చేస్తూ సాగిపోవాలి. దేవుడు నన్ను ఎలీషా రమ్మని పిలుస్తున్నాడు, నువ్వు ఈ గిల్గాల్లో ఉండు, నేను బేతేలుకి వెళ్ళిపోతానంటే, లేదయ్యా, నేను కూడా వస్తాను, నేను నిన్ను విడిచిపెట్టను బాబు, నేను ఎక్కడికి వెళ్ళినా వస్తానని గిల్గాల్ నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? రాజుల 2వ గ్రంథంలో 2వ అధ్యాయముల చరిత్ర అంతా ఉంటుంది. మీరు మొదటి నుంచి మీరు జాగ్రత్తగా చూస్తుంటే వాళ్ళిద్దరూ బేతేలుకు వచ్చారు. బేతేల్కి దేవుని సన్నిధికి వచ్చారు. తర్వాత అక్కడి నుంచి ఏలియా అంటారు, నువ్వు ఈ బేతేలు దేవుని సన్నిధిలో ఉండు, నన్ను దేవుడు ఎక్కడికి? యెరికోకు రమ్మని పిలుస్తున్నాడు. యెరికో అనగా శ్రమలు, యెరికో అనగా శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. ఎందుకు వచ్చిన గొడవరా? నన్ను శోధనలోకి, కష్టాల్లోకి, ఇరుకుల్లోకి, ఇబ్బందుల్లోకి దేవుడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఎలీషా, నువ్వు ఈ బేతేల్లో ఉండు, దేవుని సన్నిధిలో ఉండు, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. దేవుని దక్షిణాస్తములో దేవుని సన్నిధికి వస్తున్న వారికి నిత్య సుఖాల చేత నింపుతాడు. ఇక్కడే ఉండమంటే, లేదయ్యా, నీతో ఉండే జీవితం నాకు ఎంతో సంతోషం. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నీతో పాటే వస్తానని ఇద్దరుగా విడిచిపెట్టకుండా, ఎడబాయకుండా, ఒకరికొకరు ఎడబాటు జీవితం కలగకుండా వీళ్ళు యెరికోకు ప్రయాణం కట్టారు. శోధనలు సహించారు, కష్టాలు సహించారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలు పాలవుతూ వచ్చారు, ఎన్నో అపాయకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చారు. అయినప్పటికీ ఇన్ని కష్టాలు, శోధనలు వస్తున్నప్పటికీ ఏలియాని ఎలీషా గారు విడిచిపెట్టలా. అట్లాగే ఈ క్రొత్త నిబంధన పరిచర్యలో ఎన్ని శోధనలు వస్తున్నా, ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని ఇబ్బందులు వస్తున్నా యేసయ్యను మనం విడిచిపెట్టకూడదు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. యేసయ్యను మనం హత్తుకుని ఉండాలి. యేసయ్యతో సహజీవనం చేయాలా? యేసయ్యతో ఏమండి క్లోజ్ ఫెలోషిప్ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అట్లాంటి బాంధవ్యం కలిగి ఉండాలి. అట్లాంటి సమాధాన బాంధవ్యం, అనుబంధం కలిగి ఆయనతో సహజనం చేస్తూ మనం సాగిపోతున్నప్పుడు కష్టాలైనా, శ్రమలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, ఏమండి ఇప్పటి కాలపు శ్రమలు రాబోవుచున్న మహిమ ఎదుట ఎన్న తగినవి కావో. ఆమేన్. మరొక కోణంలో బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తే శ్రమలు కొద్ది కాలమే, ఎదుట మనల్ని ఆయన స్థిరపరిచి బలపరుస్తాడు. శ్రమలన్నిటిలోంచి విడిపిస్తాడు, శోధనలన్నిటిలోంచి విడిపిస్తాడు. యోసేపుకు శ్రమలు వచ్చినాయి, ఇర్మియాకి శ్రమలు వచ్చినాయి, దానియేలుకి శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమల్లో వాళ్ళు నిలిచి ఉన్నారు. శ్రమల్ని, కష్టాల్ని, శోధనల్ని, అవమానాల్ని, నిందల్ని తప్పించుకునే ఆ మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తూ వచ్చాడు. వాళ్ళ ముగింపు ఏంటంటే సింహాసనం ఎక్కారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. సింహాసనం ఎక్కారు. పరాయి దేశంలో, తనది కాని దేశంలో సింహాసనం ఎక్కారండి. మన దేవుడు ఎంతటి కార్యమునైనా సునాయాసనంగా చేస్తాడు. యెరికోకి వెళ్ళారు. యెరికో నుంచి దేవాతి దేవుడు ఏలి అంటారు, నువ్వు యెరికోలోనే ఉండు, నన్ను దేవుడు ఎక్కడికి రమ్మంటున్నాడు? యోర్దానుకు రమ్మంటున్నాడు. రా బాబు, నేను యోర్దానికి వెళ్తాను. యోర్దాన్ అనగా మరణం. నన్ను మరణానికి అప్పగించుకోమని చెప్తున్నాడు. నా ప్రాణాత్మ దేహాన్ని ఎందుకు నువ్వు ఈ మరణానికి అప్పగించబడతావు? ఈ శోధనలు కొద్ది కాలమే ఉంటాయి, ఈ శ్రమలు కొద్ది కాలమే ఉంటాయి. నువ్వు ఇక్కడే ఉండి యెరికో పట్టణంలో ఖర్జూరపు పళ్ళు ఉంటాయి. యెరికో పట్టణం నిండా కూడా ఖర్జూరపు చెట్లు ఉంటాయి యెరూషలేములో. ఇక అవి ఎవరు కోసుకోరు. రాలిపోతూ ఉంటుంటే వచ్చిన పర్యాటకులంతా కూడా
అది తింటూ ఉంటారు. అది ఇంతంత ఖర్జూర పండు ఇంత ఉంటుందండి. అది నోట్లో పెట్టితేనే పాకంలా కరిగిపోద్ది. అదేంటో మరి మనకు అర్థం కాదు. ఎందుకంటే అది పరిశుద్ధమైన భూమిలో పండుతున్న ఖర్జూర పండు కదండి. హల్లెలూయా, హల్లెలూయా. ధాన్యము పండు చూస్తే ఎంత ఉంటుంది, ఎంత ఉంటుందండి. చెట్లన్నీ కూడా విరబూసి కాసి ఉంటాయి. చెట్టు మీద చూస్తే ఆకులు అన్ని కాయలు కనబడుతూ ఉంటాయి. మరి ఎవరైనా కోస్తారంటే ఎవరు కోయరు. అవి మగ్గిపోయి పగిలిపోయి ధాన్యం పండ్లు ఏమండి ప్రియులారా కింద పడిపోతే పిల్లలు కాలుతో తన్నుతూ ఉంటారండి. ఎంత చిత్రం అండి. అందుకే సృష్టికర్త అయిన దేవుడు ఆ దేశానికి పాలు తేనెలు ప్రవహించు దేశం అని పేరు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏ శాపం, ఏ విపత్తులు మనకు కనబడవు. దేవుడి చేత ఆశీర్వదించబడిన ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నారు. అట్లాగే యేసు రక్తం చేత కడగబడిన మనం కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన వారమని మరిచిపోకూడదు. ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యొర్దానుకు పోమంటున్నాడు అంటే లేని మరణమైన నీతో పాటు వస్తానని. ఇద్దరుగా ఒకరికొకరు తీసుకుపోకుండా ఇద్దరు ప్రయాణం చేస్తూ వచ్చారండి. చివరికి ఆ యొర్దాను నది దగ్గరికి వచ్చి ఏలియా గారు దుప్పటి తీసి యొర్దాను నదిని కొట్టిన వెంటనే అది 6 నెలలు అయిపోయింది. ఆ 6 నెలలో ఎలీషా నడిచి వెళ్ళిపోయారు. చివరికి మనం చూస్తూ ఉంటుంటే ఒక మాట మనం చదువుకుందాం. తర్వాత ఏమన్నా చదవండి. అంతటా ఎలీషా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా ఏలియా అది యువతలకు అవతలకు విడిపోయిన కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయింది. వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడగమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయి. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ఇది కష్టతరంగా ఉంది, దేవుడి చిత్తమైతే ఇంక అనుగ్రహించబడతాం అంటున్నాడండి. ఈ లోపల అగ్ని గుర్రాలు వచ్చేసినాయి. సుడిగాల్లోంచి మరి ఆ ఎత్తైన స్థలముల మధ్యలో నిలబడి ఉంది రథం. పైకి వెళ్ళాలంటే ఈయన వృద్ధాప్యలో ఉన్న వ్యక్తి కదా ఏలియా గారు. ఒక సుడిగాలి వచ్చి ఆ సుడిగాలి చేత ఏలియా పాస్టర్ గారిని చుట్టేసి ఆ గాలి తీసుకెళ్ళి రథంలో కూర్చోబెట్టింది. రథం పరలోకానికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నా తండ్రి, ఇశ్రాయేలుకు రథములను రౌతులను నీవే కదా అని కన్నీళ్లు విడుస్తూ తన వస్త్రాన్ని చించుకొని కన్నీళ్లు విడుస్తూ ప్రలాపిస్తూ ఎలీషా ఏడుస్తూ ఉండగా ఎప్పుడైతే తన వస్త్రాన్ని చించుకొని విసిరి కొట్టాడో పరలోకమును లేక ఏలియా దగ్గర నుంచి ఏలియా దుప్పటి కింద పడింది. ఆమేన్, హల్లెలూయా. ఏలియా ఆత్మ 2 పాళ్ళుగా 2 అంతలుగా ఎలీషా పొందుకున్నట్లుగా ఏలియా గారు 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేసినట్లుగా మనం బైబిల్లో చదువుతాం. ఏలియా గారు ఒక వ్యక్తిని చచ్చిపోయిన వాడిని లేపితే ఎలీషా ఎంతమందిని లేపాడు ఏమండి? సూనేమి పట్టణస్థురాలైన గనురాయలైన స్త్రీ కుమారుడు ఒకడిని, తను చనిపోయిన తర్వాత తన శల్యాలు తన ఎముకలు మరో వ్యక్తికి మనకు చచ్చిపోయినోడికి తగిలితే ఆ ఎముకలు తగిలిన వెంటనే చచ్చినవాడు బతికాడు. ఆమేన్. 2 లేపాడు. 14 అద్భుతాలు చేస్తూ వచ్చాడు ఏలియా కంటే ఎలీషా. వీళ్ళిద్దరూ శ్రమలైన కష్టమైన ఇబ్బందులైన ముందు కొనసాగుతూ వచ్చినట్లుగా బైబిల్లో ఈ చక్కటి విషయాన్ని చూస్తూ ఉంటాం. బైబిల్ మనం చూస్తుంటే మరొక 2 కనపడతారండి. వారిద్దరు కూడా ఆరాధన సమయంలో ఏమండి పేతురు యోహానులు అపోస్తుల గారి 3 అధ్యాయాలు ఉంటుంది ఈ మాటలు. వాళ్ళిద్దరూ దేవాలయంలో వెళ్ళిపోతున్నారు. ఆ దేవాలయం బయట ఒక కుంటి భిక్షకుడు, పుట్టుకతో కుంటివాడు. ఈ కుంటోడు ఎప్పటికీ కూడా ఆ దేవాలయానికి వస్తున్న వాళ్ళ దగ్గర భిక్షమెత్తుకుంటూ ఉంటాడు. వీడికి మళ్ళా 4 మోసేవాళ్ళు ఏమండి నెత్తి మీద జుట్లు లేకపోయినా దువ్వుతూ ఉంటాడు. దువ్వని పెట్టి పౌడర్ కొడతా ఉంటాడు. సోకు ఎక్కువ మనవాడికి ఏమండి. వీళ్ళారా 4 మోసుకొచ్చి కూర్చోబెడతారు, భిక్షమెత్తుకుంటూ ఉంటాడు. ఈ పేతురు యోహాన్లు వస్తుంటే
తెల్లని బట్టలు వేసుకుని నాకులాగా ఏమండి నీట్ అండ్ క్లీన్గా వీళ్ళిద్దరూ బయలుదేరి దేవుని మందిరానికి వెళ్తూ ఉంటుంటే వీళ్ళ యొద్ద ఏదైనా నాకు దొరుకుతుందని నిదానించి చూస్తూ ఉంటుంటే అప్పుడు పేతురు యోహాన్లు ఆ కుంటివాడి దగ్గరికి వచ్చి అంటారు, ఇదిగో వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ ఒక కుంటి భిక్షకుడా మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసు నామములో లే అన్న వెంటనే పుట్టుకతో కుంటివాడైన ఈ కుంటి భిక్షకుడు లేచి నిలబడ్డాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఇద్దరు ద్వారా అక్కడ స్వస్థత చేకూర్చబడింది. అందుకే బైబిల్ రాస్తుందండి, నమ్మకమైన రాయబారి అనగా ఇంగ్లీష్లో ఏంటి, అంబాసిడర్. అదేనా అంబాసిడర్. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. దైవ సేవకుడు ఏ ఇంట్లో అడుగు పెడతాడో ఆ ఇల్లులో ఉన్న కన్నీళ్లు తుడవబడాలి, ఆ ఇంట్లో ఉన్న బాధలు తొలగిపోవాలి, ఆ ఇంట్లో ఉన్న మరణము నిరర్ధకము కావాలి, ఆ ఇంట్లో శాపం తొలగిపోవాలి. నేను చెప్పడం కాదు, కానీ ఆ ఇంటికి వెళ్తే నాకు కుర్చీ వేయటం కూడా కుర్చీ లేదు. ఇదే ఎర్రగొండపాలెంలో ఒక రగ్గు ఒకటి ఉండేది, రగ్గు ఒక నులక మంచం ఒకటి ఉండేది ఆ ఇంట్లో. మన సహోదరులే. ఇక వెళ్ళినప్పుడల్లా ఆ నులక మంచం మీద మరి ఆ రొగ్గేస్తే దాని మీద కూర్చుంటే పైకి చూస్తే అన్ని కిటికీలే. అంటే ఆ గుడిసికి అన్ని రంధ్రాలే. నేను వెళ్ళినప్పుడల్లా ప్రార్థన చేసేవాడిని, ప్రభువా వీళ్ళకు చక్కటి బిల్డింగ్ ఇవ్వండి. ఆమేన్. హల్లెలూయా. ఒకటి కాదు నాయన, 4 కుర్చీలు కావాలి ప్రభువా. ఒక కుర్చీ కూడా లేదు. ఇట్లాగే ప్రార్థన చేస్తూ వచ్చానండి. విచిత్రమైన సంగతి ఏంటంటే 3.5 లక్షలు పెట్టి మంచి బిల్డింగ్ కట్టాడు ఆ తమ్ముడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆ తరువాత మంచి మంచి కుర్చీలు కొన్నాడు. ఇక ఎప్పుడు వెళ్ళినా కూల్ డ్రింక్లు పాలు తప్ప నీళ్ళు ఇవ్వట్లా. అప్పుడు నీళ్ళు ఇచ్చేవాడు. ఎందుకంటే అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని యాకోబు పాదము పెట్టిన చోటనెల్లా యెహోవా ఆశీర్వదిస్తా వచ్చాడు. ఆమేన్. యోబు పెట్టిన అడుగు ఎల్లా నేతిలో పడతా వచ్చింది. ఆమేన్. ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధిపరిచే దేవుడు. ఎక్కడ అడుగు పెట్టినా. యోసేపు పొతీఫర్ ఇంట్లో అడుగు పెట్టాడండి. యాకోబు లాబాను ఇంట్లో అడుగు పెట్టిన వచ్చాడు. ఆ కుటుంబాలు ఏమైనాయి అంటే బైబిల్ చెప్తుంది, ఆశీర్వదించబడ్డారు, అభివృద్ధి చెందుతూ వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. చూడండి, అడుగుపెట్టు ప్రతి స్థలంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు మన జీవితాల్లో మనం ఆరాధించుకుంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసి చూపిస్తారు అనే సంగతి వాస్తవం. ఈ వాస్తవాన్ని గమనించి ప్రభు సన్నిధిలో మనం మీరందరూ కూడా భక్తిగల దైవ సేవకులు ఎవరో మీ మనోనేత్రాలు వెలిగించుకొని గుర్తుపట్టాలి. ఆమేన్. హల్లెలూయా. అట్లాంటి దైవ సేవకుల్ని మీ సన్నిధికి మీ ఇళ్లకు పిలిపించుకొని ప్రార్థన చేయించుకోండి. ప్రభు ఆశ్చర్యరీతిగా మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని అత్యధికమైన దీవెనల చేత ఆశీర్వదిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా మనకు కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అట్లాంటి అనుభవాల్లో మీరందరూ కొనసాగాలని ప్రభు చెప్తున్నాడు. వాళ్ళిద్దరూ ఆ దేవాలయంలో అడుగు పెట్టకముందే ఆ కుంటి భిక్షకుడు ద్వారా ఒక అద్భుతం చేశాడు దేవుడు. ఆ కుంటివాడికి కాళ్ళు ఇచ్చాడు, ఆరోగ్యవంతుడిగా చేశాడు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన అనేకుల్ని పరిచర్యకు పంపిస్తూ వచ్చాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 1 నుంచి 6 వరకు మనం చదివితే చక్కని విషయాలు ఉన్నాయి. చదువుదాం. తర్వాత ప్రభు 70 మంది ఇతరులు నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. తనకంటే ముందుగా ఇద్దరుగా పంపించెను. ఆమేన్. దైవ సేవకుల్ని
తన శిష్యుల్ని తను వెళ్ళబోతున్న గ్రామాలకి, పట్టణాలకి, పల్లెలకు తాను ఏ ప్రాంతాలకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాడో దానికంటే ముందుగా, ఎందుకు యేసు ప్రభు వస్తున్నాడో 4వ తేదీన ప్రకటించడానికి, లేకపోతే మరి యేసన్న గారు సభలు పెట్టే చోటకి పాస్టర్ ప్రెడీ ఫాల్ గారు వెళ్తూ ఉండేవారు 3 రోజుల ముందు. ఎందుకంటే స్టేజీ కట్టాలి కదా. ఆయన క్రూసేడ్ డైరెక్టర్గా చాలా సంవత్సరాలు, ఆయనకంటే 3 రోజులు ముందెళ్ళి ప్రెడీ ఫాల్ పాస్టర్ గారు ఆ స్టేజీ డెకరేషన్లు, బ్యాక్గ్రౌండు వెళ్ళిన ప్రతి చోట ఎడతెరిపి లేకుండా, ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా, ఈరోజు ఇక్కడ ముగిసిపోయిననుకో రేపు రాత్రి మళ్ళీ ఎక్కడో ఉంటుంది. 97వ సంవత్సరంలో నేను సేవ చేస్తున్న ఖమ్మం జిల్లాలో సభలు ముగించారు. మన్నాడు రాత్రి ఎక్కడంటే ఆల్మట్టి ఉంది కర్ణాటకలో, అక్కడ రాత్రి సభ. ఇక అక్కడ రాత్రి ముగించుకుని 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రికి అక్కడికి వెళ్ళారు. ఎంత దూరం చూడండి. ఎడతెరిపి లేకుండా రాత్రి పగళ్ళు శ్రమపడే మనస్సు కలిగి, శ్రమపడే మనస్సును ఆయుధంగా ధరించుకొని దైవజనులు శ్రమపడ్డారు కనుక దాని ఫలితాన్ని, దాని ఫలాన్ని ఇప్పుడు మనం అందరం అనుభవిస్తున్నాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వెళ్ళిన ప్రతి చోట ఇద్దరిద్దరిగా పట్టణాలకి, పల్లెలకు, గ్రామాలకి ఇద్దరిద్దరుగా పంపిస్తా వచ్చాడు. చదవండి. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను. పంపినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఇద్దరిద్దరుగా పంపించిన వారితో చెప్తున్నాడు ఈ మాటలు. కోత విస్తారంగా ఉన్నది గాని, శిష్యులారా, కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే. పనివారు కొద్దిమందిగా కనబడుతున్నారు. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప, కోత యజమానుని తన కోతకు మరి కోసేవారిని పంపమని వేడుకొనుడి. యజమాని వేడుకొనుడి. మీరు వెల్లుడి, మీరు వెళ్ళండి. ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రె పిల్లలను పంపినట్టు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపించినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఇద్దరిద్దరుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనా తీసుకొని పోవద్దు. చెప్పులనైనా తీసిపోవద్దు. మీరు ఏ ఇంట్లోకి వెళ్తారో ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు సమాధాన సువార్తను ప్రకటించండి, శుభమని పలకండి, ఆ ఇంటిని ఆశీర్వదించండి. ఆ కుటుంబస్తులు మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో ఆ కుటుంబస్తులు మీకు ఏది వడ్డిస్తే దాన్ని ప్రార్థన చేసి తినండి శుభోజయంగా. అంతేగాని మీరు ఏదో ఒక మాట మాట్లాడొద్దు. ఒకవేళ వాళ్ళు అసమాధాన పరులైతే మీరిచ్చిన ఆశీర్వాదం శిష్యులారా మరలా వెనుకకు మీ వెంటే వచ్చేస్తుంది. మీరు అందరినీ ఆశీర్వదించండి. హల్లెలూయా. దైవ సేవకుడు ఎప్పటికీ అన్నటికీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూనే ఉండాలి. ఆమేన్. అయితే మీ కుటుంబాలు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికే మనల్ని ప్రభు పిలిచాడు. ఆ ఆశీర్వాదానికి మీరు అర్హత కలిగిన వారై ఉంటే దైవ సేవకుడు ప్రార్థిస్తున్న వెంటనే ఆ ఆశీర్వాదపు వనరులు మీ కుటుంబములో వెలువడుతూ ఉంటాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఆ ఆశీర్వాదపు వనరుల చేత మీరు నింపబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. అట్లాంటి ఆశీర్వాదం నా యేసుక్రీస్తు ప్రభుల వారు దైవ సేవకుని యొక్క ప్రార్థన ద్వారా మీకు అనుగ్రహించబోతున్నారు. హల్లెలూయా. నిశ్చయముగా ఇది మొదలుకొని మీరు ఆశీర్వదించబడుదురుగాక. పని వాళ్ళను చూసి యజమానుడైన బోయాజు అంటాడు, పనివాళ్ళారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక అంటే పనివాళ్ళు ఏమంటారండి? యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోవా తోడై ఉంటే ఏం చేస్తాడు? యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక ఐగుప్తిని ఇంట, పొతిఫర్ ఇంట అతడు వర్ధిల్లుతా వచ్చాడు. ఆమేన్. దేవుడు తోడై ఉంటే మనం వర్ధిల్లుతాం, దేవుడు తోడై ఉంటే మనం ఆశీర్వదించబడతాం. కనుక ఆశీర్వాదానికి అర్హత కలిగిన వారంగా మన స్థితిగతుల్ని ఆత్మ సంబంధమైన అనుభవాలతో మార్చుకుని
లోక సంబంధమైన అనుభవాలు మన జీవితాల్లో మచ్చుకైనా కనబడకుండా, లోక వార్తలు మనం వినకుండా, లోక సంబంధమైన కార్యక్రమాల్లో మనం మిళితమైపోకుండా, మిశ్రిత జనంగా మార్చబడకుండా, మిశ్రిత జనం అరణ్యములో ఇశ్రాయేలు మధ్యలో మిశ్రిత జనంగా ఉన్నవాళ్ళు ఆకుల్లాగా రాలిపోయారు, కూలిపోయారు, కృషించిపోయారు. అట్లాంటి పరిస్థితులు, దుర్బలమైన పరిస్థితులు మనకు, మన జీవితాలకి ఇంట వంట ఆవరించకుండా ఉండాలంటే మనము దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలముగా, దేవుని రక్తం చేత కడగబడిన ప్రజలముగా, దేవుడు మరి తన స్వార్థం చేత సంపాదించుకున్న స్వకీయ సంపాద్యమై ఉన్నామని కలలో కూడా మర్చిపోకుండా ఆ దిశగానే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ సేవకుడు, భక్తిగల దైవజనుడు మన ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే ఆ ఆశీర్వాదం, ఆ దీవెన మీరు పొందుకుందురుగాక. హల్లెలూయా. సంచైనను, జాలి అయినను, చెప్పులైనను తీసుకువెళ్ళకండి. అంటే ఏ దినము ఆహారము ఆ దినం ఏమండి దేవాతి దేవుడు ఆయన సేవకులకి అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విత్తని పక్షులను పోషిస్తున్న దేవుడు, మరి వాటికంటే మనం శ్రేష్ఠులం కదా. ఆయన మనల్ని పోషిస్తాడు. అయితే ఆయన మార్గాల్లో మనము బైబిల్ గ్రంథం, పరిశుద్ధ వేదం చెప్తున్నట్లుగా మనం ముందుకు సాగిపోతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్తని దేవుడు ఎన్నెన్నో విధాలుగా మనల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఉన్నతమైన అనుభవాలతో నింపుతాడు. అట్లాంటి ఆశీర్వాదపు వనరుల చేత ప్రభు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మరో ఇద్దరండి, వాళ్ళ పౌలు శీలలు. మరో ఇద్దరే. మరో ఇద్దరు అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో చరిత్ర ఉంటుంది. వాళ్ళు నడిచి వెళ్ళిపోతుంటే ఒక యవనస్తురాలు అని పూనకాలు పోతా ఉంది. ఒక యవనస్తురాలకి దయ్యం పట్టించి ఆ దయ్యపు చేష్టల ద్వారా, పిచ్చి చేష్టల ద్వారా, వెర్రి చేష్టల ద్వారా ధనాలంతా లాభాపేక్షులై లాభాన్ని పొందుకుని నిమిత్తమై ఆ యవనస్తురాలకి చీకటి శక్తులను ఆవరింపచేసి ఆమె ద్వారా శకినాలు చేపిస్తూ ఉన్నారు. ఈ దయ్యం పట్టిన యవన బిడ్డ ఎప్పుడైతే పౌలు శీల కనబడ్డదో ఆమె ప్రియారా కృంగిపోకుండా, ఆమె నిశ్చేష్టురాలు అయిపోకుండా, ఆమె బలహీనురాలు అయిపోకుండా, ఆ దయ్యపు శక్తుల ద్వారా ఆమె బలహీనురాలు అయిపోకుండా ఉండు నిమిత్తమై పౌలు గారు ఆజ్ఞాపిస్తున్నాడు. నజరేయుడైన యేసు నామములో దయ్యమా ఈ యవనస్తులను విడిచిపో, యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాను అన్న వెంటనే పౌలు శీల నడిచి వెళ్తున్నప్పుడు అలా గద్దించిన వెంటనే ఆ దయ్యం విడిచి వెళ్ళిపోయింది. వాళ్ళు చేసిన మంచి పని అది. వీళ్ళకి లాభం పోయిందని, వ్యాపారం పోయిందని ఈ కైఫా అనుచరులందరూ, ప్రధాన యాజకుని కుటుంబీకులందరూ కూడా ఏం చేశారు? ప్రియులారా, ఈ పౌలు శీలలు మా లాభప్రాప్తికి వెలుతు కలగజేశారు. ఏయో పలకకూడని, చెప్పకూడని మాటలు చెప్తూ యూదులందరినీ గలిబిలి చేస్తున్నారు వీళ్ళిద్దరని, అనరాని మాటలు, మరి నేరాలు మోపుతూ, ఘోరాలు పెడుతూ, చెయ్యని పాపాలని వాళ్ళ మీద మోపుతూ వాళ్ళిద్దరిని ఎక్కడ వేసేసారు? ఇద్దరిని పట్టి బంధించి బండలతో బిగించి ఏమండి చెరసాల్లో వేసేసారు. వేసిన వెంటనే వాళ్ళు ఏమైనా కుంగిపోయారా? ఏమన్నా వాళ్ళు ఏమైనా నీరసిల్లిపోయారా? చెరసాల్లో కూడా ఇక్కడికి ఎందుకు ఆయన తీసుకొచ్చాడు మనకు అర్థం కాదు. కానీ మనం శీల ఇద్దరం పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉందాం. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మన మధ్యలో. నువ్వేం ఆధారపడొద్దు, స్తుతించు, ప్రభునామాన్ని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందామని వారు పాటలు పాడుతుంటూ, కీర్తనలు పాడుకుంటూ, ప్రభునామాన్ని ప్రార్థన చేసుకుంటూ స్తుతిస్తూ ఉండగా పెద్ద భూకంపం కలిగి చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. ఇనప గేట్లు ఊడిపోయినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి. వెంటనే చెరసాల అధిపతి అనుకున్నాడు, ఖైదీలందరూ వెళ్ళిపోయి ఉంటారు. ఒకవేళ ఈ ఖైదీలందరూ వెళ్ళిపోయినందుకు రాజు మనల్ని చంపేస్తాడు. ఆయన చేతిలో చచ్చిపోయేదానికన్నా ఈ ఖైదీలు వెళ్ళిపోయినందుకు మన ఉద్యోగం ఊడిపోద్ది, మనల్ని చంపేస్తాడు, మనల్ని కూడా శిక్ష విధిస్తాడు రాజు. ఈ దుర్బలమైన పరిస్థితి మనకెందుకని కత్తి తీసుకుని ఏం చేసుకోపోయాడు? చెరసాల నాయకుడు
పొడుచుకోపోతుంటే పౌలు గారు అంటారు, ఓ చెరసాల నాయకుడా, నువ్వు ఏ హానియో చేసుకోవద్దు. ఆమేన్. మేము ఇక్కడే ఉన్నాం, ఖైదీలమైన మేము అందరూ ఎక్కడికి వెళ్ళలేదు. కావాలంటే దీపం తెచ్చి చూసుకో, దీపం వెలిగించి చూసుకో చీకట్లో, అందరం ఇక్కడే ఉన్నామంటే అందరూ అక్కడే ఉన్నారు. అప్పుడు చెరసాల నాయకుడు అంటాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యాలి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురుగాక. ఆమేన్. వాళ్ళు విశ్వసించి, చెరసాల నాయకుడు కుటుంబం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించి వాళ్ళు బాప్తిసం పొంది ఇంటి వారందరితో కూడా ఆనందించినట్లుగా బైబిల్లో మనం చదువుతాం. ఈ ఇద్దరిని జైలుకి ఎందుకు తీసుకెళ్ళాడంటే చెరసాల అధిపతి కుటుంబం రక్షించటానికి. ఆమేన్. మరి యోసేపుని ఐగుప్తుకి ఎందుకు తీసుకెళ్ళాడు? ఏమంటే యాకోబు కుటుంబం అంతటిని కూడా కరువు కాలంలో పోషించటానికి. కొన్ని సందర్భాల్లో కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి. అంత మాత్రానే కంగారు పడకూడదు. జరిగేది ఆయన చిత్తమేనని మనం గమనించుకోవాలి. నేను యేసు ప్రభు నమ్మక ముందు ఆ రోజుల్లో మా నాన్నగారు సైకిల్ షాప్ చేస్తూ ఉండేవారు. సంవత్సరం 15 కొత్త సైకిళ్ళు వేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో సైకిల్ 600 రూపాయలు, రోజుకి అద్దె 2 రూపాయలు. ఏమండి, అద్దెకిస్తూ ఉండేవారు మా నాన్నగారు. సైకిళ్ళు తీసిన ఆ రోజుల్లో నేను సినిమాకు పోవాలని మా అమ్మగారిని సైకిల్ వేసుకుపోతాను అంటే, సైకిల్ వెళ్తా 2 రూపాయలు వస్తుందిరా, నీకు సైకిల్ ఇవ్వను పో అన్నది. నన్ను అరిచింది. ఇక నేను సైకిల్ ఇస్తేనే భోజనం చేస్తా చేయనని అలిగి పడుకున్నా. ఆ సైకిల్ ఎవడో పట్టుకుపోయాడు. ఆ సైకిల్ ఎవడో నేను అడిగిన సైకిల్ ఎవడో పట్టుకుపోయాడు. వాడు వెళ్ళి ఇక నేను ఆ రాత్రి అంతా భోజనం చేయకుండా అలిగి కోపగించుకుని పడుకున్నా. నేను ఏ సైకిల్ అయితే అడిగి సినిమాకి వెళ్తానని మా అమ్మను గోజాడి పోట్లాడి కోపావేశున్నాయి కోపగించుకుని తిండి తిప్పలు మానేసి, ఏమండి కోపపడి తిండి మానితే ఎవడికి మాడుతుంది? మా అమ్మకు మాడుతుందా? ఏమండి, చెరువు మీద కోపం ఏదో చేశాడు ఆ దరిద్రుడు. ఎవడి కంపు? ఆడికి కంపు. కనుక అలగకూడదు, కోప్పడకూడదు. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఉదయం 11 గంటలకి నేను ఆ ముందు రోజు అడిగానే, ఆడ వేసుకెళ్ళక ముందు ఆ సైకిల్ పట్టుకెళ్ళినోడు చెయ్యికి ఈ తలకి కట్లు వేయించుకొని సైకిల్ రిక్షా బండి ఎక్కించి ఆ రిక్షా బండ్లు ఆడెక్కి వస్తున్నారు. నేను చూసా, ఈడు పట్టుకెళ్ళకుండా నేను వేసుకెళ్ళి ఉంటే నా పరిస్థితి చెయ్యిరిగిపోయి ఉండదేమో. దేవుడు అందుకే నన్ను ఆపాడు. ఆమేన్. చూసారండి, కొన్ని సందర్భాల్లో కట్టవలసినప్పుడు ఇల్లు కట్టలేదనుకో మన మనసు బాధపడిపోతూ ఉంటుంది. ఎందుకు దేవుడు నిన్ను ఆ సంవత్సరం కట్టించలేదంటే, ఆ సంవత్సరం సిమెంట్ 300, మరుసటి సంవత్సరం 260కి వచ్చేసింది. అందుకు కట్టనివ్వలేదు నిన్ను ఆయన, మేలు చేశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అట్లాంటి కార్యాలు ఎన్నెన్నో విధాలుగా మన జీవితాల్లో ప్రభు చేసి చూపిస్తాడు. కనుక పౌలు శీల ఇద్దరినీ కూడా చెరసాలను తీసుకెళ్తా కారణం ఏంటంటే చెరసాల నాయకుడి యొక్క కుటుంబాన్ని రక్షణ కలుగు నిమిత్తమై. ఆమేన్. కనుక మనల్ని కూడా అనేక ప్రాంతాలకు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు మనల్ని ఏం చేయాలంటే మనకు దేవుడిచ్చిన ఆ శక్తి సామర్థ్యాలను బట్టి మన సాక్ష్యాన్ని వాళ్ళతో పంచుకొని, ప్రియులారా, వాళ్ళు రక్షణ మార్గంలో నడిపించడానికి మనము మార్గదర్శకులమై ఉండాలి. ఆమేన్. అనేకులకు మనల్ని ప్రభు రక్షించాడు. ఈ రక్షణ సువార్తను అనేకులకు పంచాలి. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా యవనస్తులైనా వృద్ధులైనా సరే, మీకు దేవుడిచ్చిన ఆ రక్షణ భాగ్యాన్ని అనేకులకు సాక్ష్య రూపంలో మీరు పంచుకున్నట్లయితే ఇంకా అనేకులు రక్షించబడతారు. ఆ బహుమతి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఆ బహుమతి మీకు అనుగ్రహిస్తాడు. కనుక అట్లాంటి అనుభవాల్లో మనం అందరము సాగిపోవాలని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. మరొక మాట కూడా బైబిల్ చూస్తుంటే, ఎలిజబెత్ జకర్యాలు
వారు కూడా ఇద్దరే. 1:6 లూకాసు వార్తలో చదివితే 1వ అధ్యాయం 6వ వాక్యం చదివితే, వారిద్దరూ సకల విధములైన ఆజ్ఞల చప్పునను న్యాయ విధుల చప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. హల్లెలూయా. ఇద్దరే. హల్లెలూయా. వారిద్దరూ దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? సకల విధములైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను ఆజ్ఞలను అనుసరించి నడుచువారైతే వారిద్దరూ ప్రభు దృష్టికి నీతిమంతులయ్యుండిరి. ఆమేన్. కనుక మనము కూడా ప్రభు దృష్టికి ఏమై ఉండాలి? నీతిమంతులమై ఉండాలి. నీతిమంతుల గురించి మనం బైబిల్ గ్రంథంలో చదివితే ఎన్నెన్నో విధాలుగా ప్రభు మనతో మాట్లాడతారు. నీతిమంతులు ఆశించినది వాళ్ళకు దొరుకుతుంది. నీతి జనముల ఘనతకెక్కుటకు కారకులుగా ఉంటాం. నీతి మనల్ని ఘనపరుస్తుంది. నీతిమంతులు ఇల్లు, నీతిమంతుల గుడారం అంతకంతకు వర్ధిల్లుతుంది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేస్తారు. నీతిమంతులు సింహాల వలె ధైర్యంగా ఉంటారు. ఎటువంటి కీడు వస్తున్నా, ఎటువంటి విపత్తులు కలుగుతున్నా, ఎటువంటి అపాయాలు కలుగుతున్నా వాళ్ళు భయపడరు నీతిమంతులమైతే. మరి నీతిమంతులు ఎవరో సుంకరి పరిసయ్యుని ప్రార్థనలో ప్రభు చెప్తున్నాడు. ఈ పరిసయ్యుడు కంటే ఈ సుంకరి నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడయ్యాడు? సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, చేతులెత్తుటకైనను నాకు ధైర్యము సరిపోవట్లేదయ్యా, పాపినైనా నన్ను కనికరించు, కరుణించు అని చేతులెత్తుటకైనా నాకు ధైర్యం సరిపోవట్లేదని సుంకరి తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేశాడు. అట్లాగే దేవుని ప్రియమైన నా దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, బ్రతుకాలమంతా దేవుని సన్నిధిలో మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? అంచెలంచెలుగా హెచ్చించునుగాక. ఆమేన్. మనం హెచ్చించుకోవడానికి ఈ లోకానికి ఏం తీసుకురాలేదు. ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా పట్టుకెళ్ళేది కూడా ఏమీ ఉందని లేదండి. అతనే చేయించుకున్నాడు 30,000 పెట్టి టేక్ కర్రతో మంచం. రాత్రి భోజనం చేశాడు, ఉదయానికి గుట్టుక్కుమన్నాడు. మంచం మీద ఇంకా ఊపిరి అట్లా అంటున్నాడు. త్వరగా లాగేసాడు, బయటకు అంటున్నారు ఇంట్లో పిల్లలు. రే, ఆడు చేయించుకున్నాడు రా మంచం అయితే 30,000 పెట్టి. ఇప్పుడు చచ్చిపోయిందాకా ఉంచండి. ఉంచకూడదు. చచ్చిపోతే మళ్ళీ మంచం మనం వాడకూడదు. చూసారండి, తాను చేయించుకున్న మంచం మీద కూడా ఆ వ్యక్తిని ఉంచరు. ఇది వాస్తవం. కనుక మన జీవితాల్లో బ్రతుకుకాలం అంతా మనం తగ్గించుకున్న వారమై వినయ భయభక్తులు కలిగి ప్రభు పాదాల చెంత ఎప్పుడైతే ఆయన మార్గాల్లో నడుచుకుంటూ నీతి మార్గాల్లో, నీతియుక్తమైన మార్గాల్లో కొనసాగుతూ ప్రభు చిత్త ప్రకారంగా నడిపించబడుతూ ఉంటామో ఆకాశానికి భూమికి సృష్టికర్తని దేవుడు మనల్ని అంతకంతకు వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీతిమంతులు ఎవరంటే దావీదు, సౌలు చరిత్రలో చూస్తుంటే అపకారం చేసేవారికి ఉపకార బుద్ధిని వెల్లడిపరచాలి. అపకారం చేసేవాళ్ళకి ఏం చేయాలి? మనకు అపకారం చేస్తారు, తలపెడుతున్నారు, వాళ్ళకి మనం ఉపకారం చేయాలి. అందుకే ఎలిమెంటరీ స్కూల్లోనే మనకు నేర్పాడు ప్రభు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. పద్యాల్లో అపకారికి ఉపకారము నెపమెంచక చేయువ సుమతి పద్యాలు నేర్పరి సుమతి. అపకారం చేసేవాళ్ళకి ఏం చేయాలి? నీ భర్త నీకు అపకారం తలపెడతాడనుకో, ఆ రోజు నువ్వు శుభ్రంగా వేడివేడిగా అన్నీ వేడివేడిగా నీట్ అండ్ క్లీన్గా జీడిపప్పు అన్నీ వేసి వండి పెట్టాలి. అప్పుడు ఆడికి నిప్పులు కుంపడ పెట్టినట్టుంది బైబిల్లో రాస్తుంది. నిజమండి. అపకారం చేసే వాళ్ళకి ఉపకార బుద్ధిని వెల్లడిపరిచేటప్పుడు దేవుడు మనల్ని దావీదుతో సౌలు చెప్తాడు, దావీదు నువ్వు నాకంటే నీతిమంతుడివి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితాల్లో ప్రభు దృష్టికి
ఎలిజబెత్ జకరియా వాళ్ళిద్దరూ వలె మనం బ్రతుకు కాలం అంతా సకల విధములైన ఆజ్ఞల చొప్పులను, న్యాయ విధుల చొప్పులను, నీతిని అనుసరించి నడుచుకుని ప్రభు దృష్టికి మనము నీతిమంతులుగా, నీతిమంతురాండ్రుగా తీర్చిదిద్దబడినట్లయితే తప్పనిసరిగా ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు మన అంతకంతకు వర్ధిల్ల చేయునుగాక, ఆశీర్వదించునుగాక. గర్జూరు వృక్షం వలె మొవ్వు వేసేటట్లుగా చిగురించిన అనుభవాల్లో, ఆశీర్వాదకరమైన అనుభవాల్లో మనల్ని, మన కుటుంబాల్ని నడిపిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. మరొక ఇద్దరిని కూడా బైబిల్ చూస్తుంటే వాళ్ళ పేరు ఏమండి, రూతు, నయోమి. వాళ్ళు కూడా ఇద్దరే. వార్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది మోయాబు దేశంలోకి, ఆమె చరిత్ర ముగిసిపోయింది. రూతు నయోమితో అంటది, అత్తమ్మా నన్ను వెళ్ళిపోమని నాతో చెప్పొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము. ఏమండి, మన ఇద్దరిని మరణము తప్ప వేరొకటి వేరు చెయ్యకుండానుగాక. ఆమేన్. మరి రూత్ ఎవరు? ఒక విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన వ్యక్తి రూతమ్మ. ఆమెకున్న ఆ వినయ భయభక్తిని బట్టి ఆమె నయోమితో కలిసిపోయి నయోమితో సహజనం చేయటానికి, నయోమి అనుభవిస్తున్న చేదుని అనుభవించటానికి, నయోమి అనుభవిస్తున్న కష్టాన్ని, నష్టాన్ని, ఇబ్బందుల్ని అనుభవించటానికి బెత్లెహేముకు వెళ్ళాలని తీర్మానం చేసుకుని, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశమని ఒక వడంబడిక, ఒక ప్రమాణం చేసి ఇద్దరు ప్రయాణం కట్టి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకు వచ్చారు. విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన రూతు వంశములో నుండే నా యేసుక్రీస్తు వచ్చారు. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఒక విగ్రహారాధకురాలి గర్భములో నుంచి ఆయన పుట్టారు, ఆ వంశంలోంచి వచ్చాడు ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆమె ఇద్దరిద్దరుగా ప్రయాణం చేసింది. హల్లెలూయా. రూతముతో ప్రయాణం చేసింది, రూతంతో సహజీవనం అయింది. కష్టమైన, నష్టమైన, ఇరుకులైన, ఇబ్బందులైన కోడల్లారా వినండి. అత్తగారింట్లో కొన్ని కష్టాలు వచ్చినా, కొన్ని సమస్యలు వస్తున్నా వస్తాయి. మనుషులమైన మనకు కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి. అయినా ఏమండి, పుట్టినింటికంటే మెట్టినింట మరీ ఘనతకెక్కే బిడ్డగానే ఉండాలి. ఆమేన్. శ్రమపడే మనస్సు కలిగి ఉండాలి. కోడళ్ళందరూ శ్రమ పడుతున్నారని మొత్తం భారమంతా కోడళ్ళ మీద ఎత్తకూడదు. అత్తలు వాళ్ళు కూడా సహాయం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అట్లాంటి మంచి మనస్సు ఏ అత్తగారికైతే, ఏ కోడలకైతే ఋతు నయోమి వలె ఉంటుందో ఆ కుటుంబాల్ని, ఆ ఇళ్లను నా దేవుడు స్వర్గసీమలుగా మార్చునుగాక. హల్లెలూయా. వాళ్ళ కుటుంబాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏలుబడి చేయునుగాక, యజమానిగా ఉండునుగాక. ఆ ఇంటికి అధిపతి యెహోవాయే, యేసుక్రీస్తు ప్రభుల వారే అన్నట్టుగా ఆ కుటుంబాన్ని నడిపిస్తాడు. అట్లా మనం ఇద్దరిద్దరుగా ఐక్యత కలిగి ప్రేమ, అభినయ సంబంధాన్ని, ఆత్మీయ బంధాన్ని పెంచుకుంటూ ప్రభు మార్గాల్లో మనం సాగిపోవాలని ప్రభు చెప్తున్నాడు. మరి ఇంకొక మాట కూడా బైబిల్లో చూస్తుంటే, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. యోనాతాను, దావీదు ఇద్దరు, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తం నేను బహుశోకము పొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహువింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యోనాతాను హృదయము
కలిసిపోయిందండి. 18వ అధ్యాయం అదే పుస్తకంలో మనం మొదటి అధ్యాయం 18వ అధ్యాయంలో చూస్తుంటే, సమూయేలు మొదటి గ్రంథం 18:1 నుంచి మనం చదివితే అక్కడ కూడా చక్కటి విషయాలు ఉంటాయి. చదవండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను హృదయం దావీదు హృదయంతో ఏమైంది? కలిసిపోయెను. ఐక్యపరచబడ్డారు. హల్లెలూయా. వారిద్దరూ ఏక మనస్సు కలిగి ఏకత్వాన్ని పొంది వారిద్దరు హృదయం ఒకరు కూడా వారిద్దరు కలిసిపోయారు. వాళ్ళకి మీద వీరి మీదకి వారు, దావీదు మీద యోనాతాను మీద దావీదు. వాళ్ళు స్త్రీలు చూపుచున్న ప్రేమ కంటేనూ వింతైనది అంత మరి. అందుకే యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఏమండి బహుగా దుఃఖాక్రాంతుడయ్యాడు, బహుగా శోకము నొందాడు, బహుగా పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే దావీదు హృదయము యోనాతాను హృదయముతో కలిసిపోయెను. హల్లెలూయా. మనతో కలిసిపోయిన వారు అతన్ని దావీదుని యోనాతాను ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడని రాసింది అక్కడ. అందుకే అసలు రాజు ఎవరు సౌలు తర్వాత అంటే యోనాతాను అవ్వాలి. యోనాతాను అంటాడు, నా దుప్పటి, నా కత్తి, నా విల్లు ఇదిగో నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు రాజు అవుతావు, నేను సామంతరాజుగా సైన్యాధిపతిగా ఉంటానని చెప్తున్నాడు. దావీదు యోనాతాను వలె సహోదరులారా మనం ఐక్యపరచబడాలి. ఆమేన్. మన హృదయాలు కలిసిపోవాలి. ఆ ప్రేమ బాంధవ్యంలో మిళితమై ప్రభు మార్గాల్లో మనం సాగిపోయినప్పుడు ఆ ప్రేమను చూస్తున్న దేవుడు. బైబిల్లో 13వ అధ్యాయం కొరింథీ పత్రికలో ఉంటుంది. ప్రేమ ఏమండి శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ ఎలాంటిదండి? శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఏమండి స్వప్రయోజనమును కోరుకొనదు, ప్రేమ అమర్యాదగా నడవదు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. ఏ ప్రేమ? లోక సంబంధమైన ప్రేమ కాదు ప్రియులారా, దేవుని ప్రేమ, దైవ ప్రేమ అగాధ సముద్ర జలములైన ఆర్పజాలవు. దైవ ప్రేమ మరణము కంటే బలమైనది. అట్లాంటి ప్రేమ బాంధవ్యాలతో రూతు నయోమిల వలె, దావీదు యోనాతాను వలె ఇద్దరిద్దరుగా కలిసిపోయే అనుభవాల్లో, ఏక మనస్సు కలిగిన అనుభవాల్లో, ఏక శరీరముగా ఉన్న అనుభవాల్లో, భార్యాభర్తలైన, అన్నదమ్ములైన, అక్కచెల్లులైన ఆ క్లోజ్ ఫెలోషిప్, మనం ఆత్మీయ బంధము చేత బంధించబడిన వారమై, అంటు కట్టబడిన వారమై, వేరు పారుచున్న వారమై ప్రభు మార్గాల్లో మనం సాగిపోతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఇద్దరిద్దరుగా వెళుతున్న మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు ప్రభు మనల్ని ఆశీర్వదించి ఆశీర్వాదపు వనరుల చేత నింపుతారు. ఫలభరితమైన కుటుంబాలుగా మారుస్తారు. సుఖ సౌఖ్య సౌభాగ్యాలతో మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. ఏ తెగులు మన గుడారములు సమీపించవు, ఏ విపత్తులు మన జీవితాల్లో కలగవు. అట్లాంటి గొప్ప దీవెనల చేత, ఆశీర్వాదాల చేత మనం నింపబడతామని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనమందరము కూడా ప్రియులారా పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడుతున్నాం. ఇప్పుడు మనల్ని ఎవరు సిద్ధపరుస్తున్నారు? పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరు? ఒకరే. మనమందరము పెళ్లి కుమార్తెమి. సిద్ధపరుస్తున్నవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు? ఇద్దరే. హల్లెలూయా. పెళ్లి కుమార్తె, పరిశుద్ధాత్ముడు. వీళ్ళు కూడా ఎవరు? ఇద్దరే. ఇప్పుడు పెళ్లి కుమార్తె సంఘాన్ని పరిశుద్ధాత్ముడు ఈ సార్వత్రిక సంఘాన్ని పవిత్రమైన కన్యకగా
నిష్కలంకురాలైన పవిత్ర కన్నికగా, నిష్కలంకులుగా, నిష్కల్మషులుగా, మన నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా ఆయన ఎదుట నిలవబెట్టుడు కొరకై వాక్యమనే ఉదక స్నానము చేయిస్తున్నాడు. పెళ్లి కూతురికి ఏం చేస్తారండి? ఆ చేసింది చాలే, మొన్న చేసేవి కదా స్నానం అంటారా ఏమండి? ఈవేళ చేస్తారు, మధ్యాహ్నం కొద్దిగా ఎర్రబడాలని స్నానాలు చేస్తూ ఉంటారు. అట్లాగే పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న మనల్ని వాక్యమనే ఉదక స్నానము చేత ఆమేన్ మనల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, మహిమగల సంఘముగా సృష్టికర్త అయిన దేవుని ఎదుట నిలవబెట్టుట కొరకే యేసుక్రీస్తు ప్రభులు వారు తను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్నాడు. మరి జడ వేస్తున్నాడు ఏమండి? చేతులకి గోరం తాకే పెడుతున్నాడు, వస్తువులు అదేంటి వజ్రాల ఆహారమే పెడుతున్నాడు, అరవంకియే పెడుతున్నాడు, పాపిడి బొట్టే పెడుతున్నాడు ఏమండి, వడ్డానమే పెడుతున్నాడు, చెప్పులే తొడుతున్నాడు, అన్నీ అలంకరిస్తున్నాడు. అలంకరించమంటం అయిపోయింది. పెళ్లి కుమారుడని యేసుక్రీస్తు ప్రభులు వారు మధ్యాకాలానికి వచ్చేస్తాడు. ఆయన వచ్చేసిన వెంటనే 22వ అధ్యాయం ప్రకటనలో ఉంటుంది, అక్కడ ఇద్దరిని దేవుడు పిలుస్తున్నాడు. ఆమేన్. ఆత్మయు పెళ్లి కుమార్తెయు ఇక్కడికి ఎక్కిరండని రమ్మనుచున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. పరలోకానికి వెళ్ళేది కూడా ఎంతమంది? పెళ్లి కుమార్తె, పరిశుద్ధాత్ముడు. వీళ్ళిద్దరూ ఆకాశ మేఘమండల మీదకి వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఇద్దరుగా ఉండకుండా మీరిద్దరూ ఏక శరీరమై ఉండాలని ఇద్దరు వ్యక్తుల గురించి చక్కగా అనేక భక్తుల చరిత్రలు మా మధ్యలో పెట్టి మీరు చక్కగా మాట్లాడుతూ వచ్చారు. మీ మాటల మకరందాన్ని మాకు తెలియపరిచారు. ఒంటరివాడై కష్టపడుతున్న, ఆస్తిని సంపాదించుకున్న అతడు సుఖానుభావమును ఎరుగక ఉంటాడని, అతని కష్టాజీతం అంతా వ్యర్థమైపోద్దని, కనుక మీరు ఒంటరి వారిగా కాకుండా ఇద్దరుగా ఉండండి. ఇద్దరుగా ఉన్నప్పుడు ఆ కష్ట ఫలం మీరు అనుభవిస్తారు, మీరు అనుభవపూర్వక మేలు అనుభవిస్తారు అని అనేక విషయాలు ఇద్దరు వ్యక్తుల గురించి మాకు చెప్పారు. ప్రారంభములోనే మనుషులమైన మేము ఒంటరిగా ఉండకూడదని, ఇద్దరుగా ఉండాలని అవ్వను తయారు చేసి నిర్మించి నీ స్వహస్తాలతో తండ్రి ఇద్దరిని, ఆదాము అవ్వల్ని ఇద్దరిని జతపరిచి ఫలించండి. మీ సన్నిధిలో మేము ఎదగాలని, మేము ఆశీర్వాదం పొందాలని దావీదు యోనాతాను వలె, ప్రభా పేతురు యోహాను వలె, ఎలీషా ఏలియా గారి వలె ఇద్దరుగా ఇద్దరు కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇద్దరు ముగ్గురుగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఉంటానని చెప్పారు యేసయ్య. తండ్రి పరిశుద్ధాత్ముడా, దావీదు యోనాతాను అనుకున్న ఆ అనుబంధాన్ని మాకు దయచేయండి. ఆ ప్రేమ ఆప్యాయతను మాకు దయచేయండి. దావీదు యోనాతాను హృదయము, దావీదు హృదయం కలిసిపోయినట్లుగా ఆ ఐక్యత, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత మాలో అనుగ్రహించండి యేసయ్యా.
ఈ పునరుద్ధాన దినమందు ఓ ప్రత్యేకంగా మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుకు మీకు స్తోత్రం యేసయ్యా, అందుకు మీకు వందనాలు యేసయ్యా. నీ సంఘవధువుగా నన్ను కోరినావా, నీ ప్రేమ నాపై చూపించినావా. నీ సంఘవధువుగా నన్ను కోరినావా, నీ ప్రేమ నాపై చూపించినావా. పరిశుద్ధ నీతి వస్త్రాలతోడను చెలికత్తెలందరూ నన్ను సిద్ధపరచ. పరిశుద్ధ నీతి వస్త్రాలతోడను చెలికత్తెలందరూ నన్ను సిద్ధపరచ. నీకై వేచియుంటిని, నీకై చూచుచుంటిని, నీకై వేచియుంటిని, నీకై చూచుచుంటిని. నా యేసు వేగమే దిగిరావయ్యా. నా దేవ నీదు నివాసములు, నా రాజని సహవాసములో. పరికిల్చుచున్నవి ప్రాణాత్మ దేహములు, వినగోరి యేసుని ప్రియవాక్కులు. పరికిల్చుచున్నవి ప్రాణాత్మ దేహములు, వినగోరి యేసుని ప్రియవాక్కులు. నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది, నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది. నా యేసు వేగమే దిగిరావయ్యా. నా యేసు వేగమే దిగిరావయ్యా. నా దేవ నీదు నివాసములు, నా రాజ నీ సహవాసములు. నీవు కనిపించని రోజునా నాకు కనులకు నీ తోడ కరువాయినే. నీవు కనిపించని రోజునా నా కనులకు నీ తోడ కరువాయినే. నీవు నడిపించిన రోజునా నీ సన్నిధి సాక్షిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజునా ఈ సన్నిధి సాక్షిక బయలాయనే. నీ సన్నిధి సాక్షిక బయలాయనే. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము అననీయము. విశ్వమంత నీ నామము అననీయము. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. వధువునై నేను నిన్ను చేరగా, యుగ యుగాలు నన్నేలు కుందుమని. వధువునై నేను నిన్ను చేరగా, యుగ యుగాలు నన్నేలు రారాజువే. యుగ యుగాలు నన్నేలు రారాజువే. యేసయ్యా హృదయ
హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా రాబోతున్న గడియలు ఆసన్నమవుతున్నాయి. ఆయన రాకడ బహు సమీపముగా ఉంది. పరిశుద్ధాత్ముడు వధువ సంగముగా పెళ్లి కుమార్తెగా నిన్ను సిద్ధపరిచి పూర్తి అయిన వెంటనే, నీ అలంకరణ సంపూర్తి అయిన వెంటనే పరలోకమందున దేవుడు నిన్ను పరిశుద్ధాత్మని పిలవబోతున్నాడు. పరిశుద్ధాత్ముడా, పెళ్లి కుమార్తె సంగమా, ఎక్కడికి ఎక్కి రండి, ఎక్కడికి ఎక్కి రండి, ఎక్కడికి ఎక్కి రండి. పరలోకానికి వెళ్ళేది కూడా ఇద్దరే, పెళ్లి కుమార్తె పరిశుద్ధాత్మ, ఇద్దరే. ప్రభువా, ఇద్దరు వ్యక్తుల్ని మా మధ్యలో పెట్టి అనేక విషయాలు తెలియపరుస్తూ వచ్చారు. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు, తెలియపరిచిన ప్రతి సంగతి కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడన్నట్లుగా పేతురు, యోహానులు ఇద్దరూ కూడా దేవాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అయ్యలారా అని భిక్షమెత్తుకుంటున్న వ్యక్తితో మాట్లాడుచున్నారు. వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నానని నజరేయుడని యేసు నామములో లే. ఆ ఇద్దరి ద్వారా అద్భుతం చేశాడు ఆయన. యోనాతాను దావీదు వలె, రూతు నయోమి వలె, పౌలు శీల వలె మనమందరము కూడా ఇద్దరిద్దరుగా, ఆదాము అవ్వ వలె భార్యాభర్తలుగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లులుగా, ఇద్దరిద్దరుగా మీ జీవితాల్లో ఇద్దరిద్దరుగా వెళ్ళి సువార్త ప్రపంచనం, సువార్త ప్రకటన సర్వ ప్రపంచానికి తెలియపరచండి. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా తన శిష్యుల్ని ఇద్దరిద్దరుగా పంపించినట్లుగా మనం చూస్తున్నాం. యేసయ్య స్వతహాగా చెప్తున్నాడు, మీరిద్దరూ ఇద్దరుగా ఉండకుండా ఏక శరీరమై ఉంటారు. ఐక్యత కలిగి సాగిపోదాం. ఐక్యతలో ఉన్న ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని మనమందరం పొందుకుందుముగాక, వర్ధిల్లుదుముగాక, ఆశీర్వాదపు వనరుల చేత నింపబడుదుముగాక, ఆప్యాయత అనుబంధముతో సాగిపోదుముగాక, ఆ ఆప్యాయతను పొందుకుందుముగాక, పెళ్లి కుమార్తెగా సిద్ధపడుదుముగాక. పరిశుద్ధాత్ముడు పెళ్లి కుమార్తె మనిద్దరినీ కూడా ఆయన సన్నిధికి చేర్చునుగాక. ఆమేన్. అట్లాంటి అనుభవాల్లో నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరచండి యేసయ్యాని అందరూ ప్రార్థన చేసుకోండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవ, ఈ మధ్యాహ్నం వేళ ఇద్దరిద్దరుగా ఉండాలని, ఇద్దరే అని చక్కటి విషయాలు, ఒంటరిగా ఉన్నవాడు ఏమీ సంపాదించుకోలేడని, తన కష్టార్జితం ద్వారా సుఖాన్ని అనుభవించలేడని జ్ఞానైన సొలొమోను గారు ప్రసంగిలో రాసినట్లుగా ఇద్దరు కష్టము చేత ఫలమును అనుభవిస్తారని, మేలును పొందుకుంటారని ఇద్దరు చక్కటి విషయాలు తెలియపరుస్తూ వచ్చారు. ఈ పునరుద్ధాన దినమందు వచ్చిన ప్రజలందరినీ ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. ఐక్యత, ప్రేమ, ఆప్యాయతను, అభినవ సంబంధం కలిగి నీతో అంటుగట్టబడిన వారై, నీ ప్రేమలో వర్ధిల్చున్నవారై, నీ ప్రేమలో వేరుపారుచున్నవారై, నీ ప్రేమ బాంధవ్యము చేత బంధించబడిన వారై, మీ రాకడకు పెళ్లి కుమార్తె సంఘముగా
సిద్ధపరచమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని అందరినీ వధువుగా వరుడైన యేసు కొరకు సిద్ధపరచండి. మేము సిద్ధపాటు కాలములో ఉన్నామయ్యా, మమ్మల్ని సిద్ధపరచండి యేసయ్యాని అయ్యా ప్రార్థించుకుంటున్నామయ్యా. మా బిడ్డలందరినీ సిద్ధపరచండి, మీరు అక్కడికి ఆయత్తపరిచి ఈ రాజ్యానికి సిద్ధపరచమని, సర్వఘనత మహిమ ప్రభావాలు ఈ పునరుత్థానపు ఆరాధన ద్వారా మీరే పొందుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ బిడ్డలందరినీ కూడా అత్యధికమైన దీవెనల చేత ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖము కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును యేసయ్య ప్రేమను, అభినవ సంబంధాన్ని, ఆప్యాయతను, ఐక్యతను సంపాదించుకొని పొందుకొని ఈ ఆత్మీయాత్రలో ముందుకు సాగిపోతున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలము తోడయుండి ఆశీర్వదించి పెళ్లి కుమార్తెగా సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్.